హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే 4th క్లాస్లో తెలుగు వర్క్షీట్లో 4th క్లాస్ వర్క్షీట్ తెలుగులో పేజ్ నెంబర్ 45 లెసన్ నేమ్ పరమానంద శిశువులు. ఇక రండి చూసేద్దాం. ఫస్ట్ ఇవి చదువుకుందాం. ఫస్ట్ది ధారాళంగా చదవడం అర్థం చేసుకోవడం. సెకండ్ది చూడండి, ఇది కింది బొమ్మలను చూడండి, బొమ్మకు తగిన పదం చేర్చి వాక్యాలు రాయండి. అర్థమైపోయింది కదా? ఇప్పుడు ఇట్లా రాయడం అన్నమాట. ఇప్పుడు రాసుకుందాం. చెరువులో కమలం ఉంది. మీరు తామరాన్ని కూడా రాసుకోవచ్చు, నేనైతే ఇది రాసిన. సెకండ్ది ఫస్ట్ ఇది చదువుదాం. చెరువులో కమలం ఉంది. ఇక్కడ చెరువులో కమలం ఉంది. ఇది అమల ఏంటిది? పలక. ఇది అమల పలక. ఇది అమల పలక. సీత జడలో పూలు పెట్టింది. కిందిది నేను జాతరలో కొన్నాను. ఏంటిది? అవును, ఇది చదువుకుందాం. సీత జడలో పూలు పెట్టింది. సీత జడలో పూలు పెట్టింది. నేను జాతరలో తబల కొన్నాను. రాజు ఏంటివి? రాజు గంట కొట్టాడు. ఓకేనా? ఇప్పుడు ఇవి అయిపోయింది కదా? ఇప్పుడు కింది పదం చదివి అందులో నుండి కొత్త పదాలు రాయండి. ఏం రాద్దాం? 100 నందనం వనం దంద వంద. చూడండి, వందనం. ఇప్పుడు చదువుదాం. నందనం వనం వందనం. ఆలోచించి సొంతంగా రాయండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసింది ప్రశ్న. గల్లలో ఉన్న అక్షరాలతో పదాలను రాయండి. మరి రాసేద్దాం. ఫస్ట్ ఏం రాద్దాం? లత రాద్దాం. లత
తబలా, అరక, కరకర, అలక. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసినాయి, కాకపోతే నేను ఇంకా కొన్ని ఉన్నాయి కదా అని రాద్దాం అనుకుంటున్నా. అండ్ రాసేద్దాం రండి. రమా, ఎక్స్ట్రా లైన్స్ కొట్టుకున్నా నేను ఇక్కడ. రమా, పలక, ఇప్పుడే వీటిని అన్నీ చదువుకుందాం. లత, తల, తబలా, అరక, కరకర, అలక, రమ, పలక, మరక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.